సతీ కళ్యాణం విని దక్షయజ్ఞం కోసం ఎదురుచూసే శ్రోతలకు హలో అండి. సమస్త లోకాలని మంగళం చేసేందుకు శివుడి కోసం ఆదిశక్తియే సతీదేవిగా దక్ష ప్రజాపతికి దాక్షాయణిగా పుట్టిందని, శివుణ్ణి వివాహమాడి శివుణ్ణి, శివతత్వాన్ని, శివుడి లీలల్ని అర్థం చేసుకుంటోందని ఇంతకు ముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా. మరోవైపు ప్రయాగలో మునులు అధర్వ విధిని నిర్వహించి సత్రయాగం చేసి దేవర్షులను, ప్రజాపతులను, దేవతలను, జ్ఞానులను, మహాపురుషులను పిలిచారు. ఆ కార్యానికి బ్రహ్మ ప్రథమ గణాలతో శివుడు వెళ్లారు. ఆలస్యంగా దక్షుడు కూడా వచ్చినప్పుడు ఇద్దరు తప్ప దేవతలందరూ సూర్యతేజం వంటి దక్షుణ్ణి స్తుతించారు. బ్రహ్మ తనకి తండ్రి, నమస్కరించనక్కర్లేదు. కాని శివుడు తన కూతుర్ని వివాహం చేసుకున్న అల్లుడు లేవలేదని, పట్టించుకోలేదని అవమానంగా భావించాడు దక్షుడు. మర్యాద కోసం తపన పడ్డాడు. అదే దక్షయజ్ఞానికి ముఖ్య కారణం అయింది. మహాగర్వంతో, క్రూర దృష్టితో చూసినా శివుడు పట్టించుకోకపోయేసరికి గట్టిగా, దేవదానవులు నాకు నమస్కరించారు, కానీ ప్రేత పిశాచాలతో నివసించే ఈ శ్మశానవాసి నీతి లేకుండా నన్ను గమనించనట్టు కూర్చున్నాడు. మామగారిని నన్ను చూసి పలకరిస్తే తన నోటిముత్యాలు రాలిపోతాయా? అసలు ఈ అమంగళాకారుడికి నా ముందు ఇంత గర్వమా? ఇతనితో ఉన్నవారు గణాలు, నాస్తికులు, పాపులు, ప్రేత పిశాచాలు. వీళ్ళిక్కడికెలా వచ్చారు? యజ్ఞ భాగస్వామి ఎలా అయ్యారు? ఇక్కడి వారు అనుమతిస్తే ఇప్పుడే ఈ అనర్హుణ్ణి వెళ్ళగొడతాను అని ఆగకుండా ఎప్పట్నుంచో అనాలనుకున్న మాటలంటూ శివుణ్ణి రెచ్చగొట్టాలని అదుపులేనివాడై, కర్మలు చేయనివాడు, మానాభిమానాలు లేనివాడు, నియమాలే లేనివాడు, మత్తెక్కి తిరుగువాడు, పిచ్చివారికి ఇష్టుడు, నగ్నంగా ప్రేతాలతో ఉంటాడు, తమోగుణంగల ప్రమదగణాలకు నాయకుడు, బూడిద పూసుకుంటాడు, ఎముకలు అలంకారాలుగా ధరించే అపవిత్రుడు, ఉగ్రమైన స్వభావం కలవాడు, శుచి శుభ్రం లేకుండా జుట్టు విరబోసుకుని శ్మశానంలో ఉండే ఇతనికి బ్రహ్మమాట విని నా పుత్రికనిచ్చాను. రుద్రగణాలు వేదబాహ్యులు, మదిరాపాన నిరతులు కాబట్టి ఎముకలు ధరించేవారై భస్మాన్ని పూసుకుని తిరుగుగాక అని శపిస్తూ హేళన చేస్తూ మాట్లాడుతుంటే అక్కడున్న కొందరు ఋషులు కూడా నవ్వుకున్నారు. ఇన్ని మాటలు విన్నా శివుడు పట్టించుకోకుండా తనలో తాను రమిస్తున్నాడు. నిజానికి దక్షుడు అన్న ప్రతి వాక్యంలో నిగూఢ అర్థం ఉంది. శివుడు కర్మలకు అతీతుడు, మానాభిమానాలు పట్టనివాడు, భేదాలకి అతీతుడు, ఆత్మానందంలో మెలిగేవాడు, సిద్ధులకు ఇష్టుడు, దిగంబరుడు, ఆకాశ అంతరిక్షాలు దేహంగా కలవాడు, పంచభూతాలు మరణానంతరం కలిసేవాడు, ఆది విరాగి కనుక వైరాగ్య చిహ్నమైన విభూది రాసుకుంటాడు, ఆస్తే భూషణుడు, శౌచాలకి అతీతుడు, భూతగణాలకి అధిపతి, లోతైన మనసు కలవాడు, ఉగ్రుడు, సంకోచ సందేహాదులకు అతీతుడు. శివుడు అంటే శుభాలను కలిగుండు. కాబట్టి దక్షుడు అన్న ప్రతి చెడు వాక్యం శివస్తుతే అయ్యింది. అయినా శివుడు అక్కడ ఎప్పట్లాగే ఆత్మజ్ఞానంలో రమిస్తున్నాడు కాని అల్లుణ్ణి అనే స్పృహతో లేడని దక్షుడికి అర్థం కాలేదు. శివుడు స్పందించకపోయినా ఈ మాటలు విన్న నందీశ్వరుడు మండే అగ్నిగోళమై, దుష్టదక్ష, నువ్వు ఎవరిని పట్టుకుని ఇన్ని మాటలంటున్నావు? సృష్టి, స్థితి, లయములు ఆయన ఆజ్ఞ లేనిదే ఉండవు. ఆయన లేని కార్యానికి అర్థమే లేదు. శివుణ్ణి, శివతత్వాన్ని అర్థం చేసుకోలేని అజ్ఞానంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నావు, గొర్రె తలవాడిలా. ఆయన్ని చూసి హేళన చేసిన వారికి వేదాలు తెలిసినా అర్థములు తెలియక వేదతత్వ బహిర్ముఖులవుతారు. ధన సంపదే ధ్యేయంగా బ్రతికే దరిద్రులవ్వుగాక అని శపించాడు. అప్పుడు బ్రహ్మ అక్కడి వారిని మందలించాడు. శివుడు నందితో, ఇక్కడ నన్ను శపించగలిగేవారెవ్వరు? వేదాలు చదివేవారి ఆత్మలో సూక్తినే ఉండే నన్ను ఎవరూ శపించలేరు. ఈ యజ్ఞాన్ని, యజ్ఞకారుణ్ణి, యజ్ఞనామాలను యజమానిని నేనే, యజ్ఞం కానివాడిని నేనే. కాబట్టి నంది, నీ శాపం వ్యర్థమే కదా అని తన గణాలతో అక్కడ్నుంచి శాంతంగా వెళ్ళిపోయాడు. తాను అన్ని మాటలన్నా
శాంతంగా తనకి సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయాడని వెర్రి కోపంతో ఉన్న దక్షుణ్ణి కొంతమంది తప్పు చేశావు అనేసరికి దక్షుడు కోపంతో వెళ్ళిపోయి ఇంతదానికి శివుడిపై ప్రతీకారం పెంచుకుని ఆయన నాశనమే లక్ష్యంగా పెట్టుకుని శివద్వేషి అయ్యాడు. దక్షుడికి శివుడిపై వైరం నానాటికీ పెరుగుతూ చాలా కాలం గడిచింది. కొంతకాలానికి బ్రహ్మ దక్షుణ్ణి 10 మంది ప్రజాపతులందరికీ అధ్యక్షుణ్ణి చేసేసరికి ఆ అధికార గర్వంతో పరమేశ్వరునిపై ఉన్న పగతో పంతం పట్టి దక్షుడు పరమేశ్వరుణ్ణి ధిక్కరించి కనకల తీరంలో వాయపేయం అనే యజ్ఞాన్ని సంకల్పించాడు. దేవతలను ఋషులను సతీసమేతంగా రమ్మని ఆహ్వానించాడు. వచ్చే అతిథులకు విశ్వకర్మతో భవనాలను నిర్మించాడు. ఒక్క శంకరుణ్ణి తప్ప నారదాది ఋషులను, గంధర్వులను, సప్త ఋషులను, సిద్ధులను, నాగులను, దేవర్షులను, లోకపాలకులను, బ్రహ్మ విష్ణువులను కూడా సతీసమేతంగా ఆహ్వానించాడు. అందరూ హాజరవుతున్నారు. వచ్చిన వారిలో శివభక్తుడైన దధీచి మహర్షి సదాశివుడు లేని యజ్ఞం ఏమిటి, అమంగళ కార్యాన్ని కూడా మంగళం చేయగలిగే నీలకంఠుడి దృష్టి పడని ఈ యజ్ఞం జరగడంలో పరిపూర్ణత లేదు. శివుణ్ణి ఆఖరి నిమిషంలోనైనా సతీదేవితో ఆహ్వానించు అని దక్షుడికి చెప్పాడు. కాని దక్షుడు పట్టించుకోకుండా జగత్తుకి రక్షకుడు, ఆధారం విష్ణువు, లోక పితామహుడు, నా తండ్రి విధాత, వీళ్ళిద్దరూ వచ్చారు. యజ్ఞానికి రావాల్సిన వారందరూ వచ్చారు. ఇక రుద్రుడితో నాకు పని లేదు. ఆ పిశాచాలకి ప్రభువుకి కులగోత్రాల తల్లిదండ్రుల అలాంటివాడు నా యజ్ఞానికి రాకపోతే నష్టం లేదు. ఇక నా కూతురైన దాక్షాయనితో ఆ పెళ్లి వద్దన్నాను. నా మాట నిరాకరించింది. బ్రహ్మగారు చెప్పారని అయిష్టంగా వివాహం జరిపించాను. బాధ్యత తీరింది. ఇక ఆమెతో నాకు సంబంధం లేదు. వారిద్దరి ప్రస్తావన అనవసరమే అంటూ యజ్ఞం ప్రారంభించాడు. ఆ మాటలు సహించలేని దధీచి మహర్షి ఆదిదంపతులు లేని అక్కడ జరగబోయేది వినాశనమే అని గ్రహించి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అదే సమయంలో కొలంలో జలక్రీడలాడుతున్న సతీదేవికి తన తోబుట్టువులు దక్షయజ్ఞానికి వెళ్తున్నట్టు చెప్పారు. తన తల్లిదండ్రులు తనకి ఎలా ఆహ్వానం పంపలేదని మదన పడుతుండగా ఆ యజ్ఞవైభవాన్ని చూడాలనే కుతూహలంతో నవరత్నాల చెవి కమ్మలతో, నీలిమి బంగారం, చీనీ చీనాంబరాలతో, ఉరకలు వేసే ఉత్సాహంతో తమ తమ భర్తలతో కూడి దివ్య విమానాలను అధిరోహించిన దేవతా స్త్రీలు ఆకాశంలో కనిపించేసరికి, నాథా, నా తండ్రి చేసే యజ్ఞానికి నీతో వెళ్ళి అక్కడ పరిబర్హం అనే నగలను కానుకలుగా పొందాలనే కోరిక పుడుతోంది. నాపై అనురాగం కల తల్లిని, అక్కా చెల్లెళ్లను చూసి ఋషుల సమూహం నిర్వహించే ఆ మహాయజ్ఞాన్ని చూడాలని ఉత్సాహపడుతున్నాను. స్త్రీ స్వభావం అనుకో, స్వార్థం అనుకో, నా పుట్టిల్లు గుర్తుకొస్తోంది. తండ్రి ఇంట జరిగే శుభకార్యాలను చూడ్డానికి వెళ్లకుండా ఏ కూతురు ప్రాణాలు నిలుస్తాయి? ప్రసన్న బుద్ధితో నా కోరికను తీర్చగలవాడవు నువ్వు అంటూ శివుడితో ఏర్పాట్లు చేయమని అడిగింది. కాని శివుడు మౌనంగా నిరాకరించాడు. అదేమిటి ప్రభూ, నా తండ్రి ఒక గొప్ప యజ్ఞం తలపెడుతున్నాడని తెలిసి వెళ్లకుండా ఎలా ఉంటాం? మంచి హృదయంతో ఏ పని చేసినా ఆ పని జరిపిస్తానని చెప్తావు కదా, మనిద్దరం వెళ్దాం అని ఒప్పించే ప్రయత్నం చేసింది. కాని శివుడు, దాక్షాయని, నీ తండ్రి చేసేది మంచి పనే, వెళ్లడం నాకిష్టమే. కాని పిలవని చోటికి వెళ్తే ఇంద్రుడికైనా అవమానం తప్పదు. పైగా ఇప్పుడు ఆ ఇంటికి నువ్వు వెళ్తే కనుబొమ్మలు చిట్లించి ద్వేషంతో, రోషంతో ఉరిమి ఉరిమి చూసేవారుంటారు. దురహంకారంతో కూడిన వారి మాటలు గుండెల్లో లోతుగా నాటుకుని మాటిమాటికి బాధ పెడతాయి. దక్షునికి తన కుమార్తెలో నీవు ప్రియమైన దానివైనా నా సంబంధం వల్ల నిన్ను గౌరవించడు. ఎందుకంటావేమో, అహంకారంతో వైరం పెంచుకున్న రాక్షసుల్లా నాపై అసూయ పెంచుకున్నాడు నీ తండ్రి. ఇక నీ ఇష్టం దాక్షాయని అని తల తిప్పుకున్నాడు. అప్పుడు సతీదేవి ఆగ్రహిస్తూ, అక్కడ చేరిన ఋషులు, సర్వదేవతల మనోభావాలు నేను తెలుసుకోవాలి అంటూ భయానక కాళికా రూపం దాల్చింది. శివుడు దశ దిశలా మరలే ప్రయత్నం చేస్తుంటే ఆవిడే 10 దిక్కుల్లో 10 అవతారాల్లో కనపడింది. తన ఎదురుగా ఉన్న రూపాన్ని చూసి శివుడు
మీరంతా ఎవరు అని ప్రశ్నించాడు. నన్నే పోల్చుకోలేదా స్వామి? నేనే నీ శక్తిని, దక్షుడి కూతుర్ని. ఈ రూపాలన్నీ నిన్ను చేరుకోవడానికి, లోక కళ్యాణానికి కాదా? నేను లలితా త్రిపుర సుందరిని. నీకు మొదట కనిపించేది కాళిక. మిగతావారు తార, చిన్నమస్త, బగళాముఖి, ధూమతి, మతంగి, భైరవి, కమలాత్మిక, భువనేశ్వరి రూపాలు. ఇవి నా 10 మహావిద్యలు, తాంత్రిక స్వరూపాలు. వీటికి నీవే గురువై నీ విద్యలకి నేను శక్తినై లోకాలకి అందించాలి స్వామి అని తన 10 రూపాలను తనలో లీనం చేసుకుని తిరిగి సతీదేవిగా మారి, పుట్టింటి వాళ్ళు కూతుర్ని పిలవాలన్న పట్టింపు ఉంటుందా దేవా? నేను వెళ్తాను. వెళ్ళి అసలు నా తండ్రి మనకి ఆహ్వానం ఎందుకివ్వలేదో దేవతల ఎదురుగానే నిలదీస్తాను అని శివుడి అనుమతి తీసుకుంది. ఆవిడకు కావలసిన పూబంతులు, పద్మాలు, గోరువంకలు, విసనకర్రలు, అద్దాలు, వెల్లగొడుగు, పూలదండలు, మణులు కూర్చిన బంగారు నగలు, పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం మొదలైన వస్తువులను ఇచ్చి పంపించాడు శివుడు. సతీదేవిని వృషభవాహనంపై కూర్చోబెట్టి శంఖాలు, నగారాలు, పిలనగ్రోవులు మ్రోగిస్తూ 60,000 రుద్రగణాలు ఆవిడ వెంట నడుస్తూ యజ్ఞం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు. పుట్టింటికి చేరుకున్న జగన్మాతకి తన తల్లి, సోదరీమణులు మర్యాదలు చేశారు. కాని దక్షుడు పట్టించుకోలేదు. తండ్రికే పట్టనిది అతిథులు పట్టించుకుంటారా? సతీదేవికి ఆ యజ్ఞవాటికలో విశ్వంలో ఉన్న దేవతలందరూ కనిపించారు. శివుడు ఒక్కడే లేడని అర్థమయ్యింది. శివునికి భాగం కాని యజ్ఞాన్ని చూసి తన కోపాగ్ని జ్వాలలతో లోకాలను బూడిద చేయాలన్నంత ఉద్రేకాన్ని పొంది తండ్రితో, శివుడు లేని యజ్ఞం ఎలా సంభవం? ఆయన లేని స్మరణ అపవిత్రం కాదా? అయినా శంకరుడు లేని యజ్ఞానికి ఈ దేవతలు ఎలా వచ్చారు అని విష్ణువుని, బ్రహ్మని ఎత్తిపొడిచింది. ఆ తర్వాత కన్నెర్ర చేసి ఇంద్రుణ్ణి, అత్రి, వశిష్ఠులను ఒక్కొక్కరిని ప్రశ్నిస్తుంటే వారు సమాధానం లేక భయభ్రాంతులై వెనకడుగు వేశారు. అప్పుడు దక్షుడు, చాల్లే, ఆగు. పిలవకుండా వచ్చి పని కట్టుకుని అందర్నీ నిలదీస్తున్నావా? నీ భర్త అమంగళకారుడు కాబట్టే ఆహ్వానమివ్వలేదు. బ్రహ్మవాక్కు వలన నిన్ను దానం చేశాను. ఇక్కడ నీ అధికారం అనవసరం. వచ్చావు కాబట్టి వెళ్ళమని అనను. యజ్ఞం పూర్తయ్యే వరకు ఉండి పో అని అవమానించాడు. తనపై దక్షుడు ఏ ఆజ్ఞా అధికారం ఉండకూడదు అని షరతు పెట్టి జన్మించిన సతీదేవికి అవే అధికారపూరిత మాటలు విని శివుడి మాటలు గుర్తుకు వచ్చాయి. భర్త మాట వినకుండా పిలువని యజ్ఞానికి వచ్చి అవమానం జరిగిన తర్వాత తిరిగి వెళ్లి శివుడికి మొహం ఎలా చూపించాలి, ఏం సమాధానం ఇవ్వాలి అని బాధ కలిగింది. శివుణ్ణి ద్వేషించి క్రతువు చేస్తున్నానని గర్వపడుతున్న దక్షుణ్ణి హతమారుస్తామని లేచిన ప్రమథ గణాలను ఆవిడ ఆపి రోషావేశంతో, లోకంలోని ప్రాణులందరికీ ఇష్టమైన శివునకు అందరూ ఇష్టులే. సకల విశ్వానికి కారణమైన ఈశ్వరునకు ద్వేషం లేదు. అలాంటి రుద్రుణ్ణి నీవు తప్ప లోకంలో ఇంకెవరు ద్వేషిస్తారు? లోక కళ్యాణం కోసం కాలకూట విషం తాగి కంఠం నల్లగా చేసుకున్న సర్వలోక శుభంకరుడు కదయ్యా పరమశివుడు. శివుణ్ణి నిందించిన వారే కాదు, ఆ మాటలు విన్నవారికి కూడా శాశ్వత నరకం ఉంటుంది. శివ అన్న 2 అక్షరాలు పలికితే చాలు ముక్తి మార్గం తెలుస్తుంది. అలాంటి వాడి పట్ల క్షమింపరాని అపరాధం చేశావు. నా దురదృష్టం కొద్దీ నీకు పుత్రికగా పుట్టాను. నీచుడా, సిగ్గు వేస్తోంది. ఇకపై శివుడు నన్ను ఆదరంగానో పరిహాసంగానో దాక్షాయణి అని పిలిచినప్పుడు నేను ఆనందాన్ని పొందలేక నీ కూతుర్ని అని గుర్తుకొచ్చి ఇబ్బంది పడాలి. దానికంటే చావడం మేలు. అందుకే ఈ దేహం నాకు వద్దు. నీలాంటి మూఢులను అనుసరించిన ఇక్కడ వారందరూ కర్మఫలాన్ని అనుభవిస్తారు అని ఉత్తర దిక్కున కూర్చుని భర్తను స్మరించి కళ్ళు మూసుకుని యోగ మార్గంలో దేహంలోని అగ్నిని వాయువుగా ధరించింది. యోగాగ్ని ఆవిడ శరీరమంతటా వ్యాపించి ప్రదక్షిణం చేసినట్టుగా కుంకుమ పువ్వు అలంకరించినట్లుగా కమ్మేసింది. మహాతేజం విరాజమాయంగా వెలిగేసరికి అక్కడున్నవారు దిగ్భ్రాంతులై చూస్తుండగా సతీదేవి భస్మమైపోయింది.
ఆ సంఘటన చూసిన వారికి మతిపోయి ఒకరినొకరు నిందించుకోవడం మొదలుపెట్టారు. రుద్రగణాలు రౌద్రంతో ఊగిపోయి కల్లోలం సృష్టించడం మొదలుపెట్టారు. కొందరు బాహుబలంతో కత్తులు గదలు చేతుల్లో ధరించి దక్షుణ్ణి సంహరించడానికి ఉత్సాహంతో లేచారు. వేలాది మంది రుద్రగణాల్ని ఎదుర్కోవడానికి బృహమహర్షి యజుర్వేదంలో మంత్రాలతో హోమం చేసి రుభువులు అనే దేవతలను వేలాది మందిని పుట్టించాడు. యజ్ఞస్థలం యుద్ధభూమిగా మారిన వేళ ఆకాశం నుంచి మెరుపులు వచ్చి ఆకాశవాణి, ఓ దక్ష, యజ్ఞక్రియను నువ్వు పాటించలేదు. దంభాచారంతో దధీచి మహర్షి హెచ్చరిక పట్టించుకోలేదు. ఈశ్వరుడి అర్ధాంగి, బ్రహ్మస్వరూపిణి, సర్వమంగళకారిణి, సాక్షాత్తు శివుని శక్తి అయిన ఆది పరాశక్తి సతీదేవిని అవమానించి ఆవిడ దేహత్యాగానికి కారణమయ్యావు. రుద్రుడు లేని ఈ యజ్ఞం ధ్వంసం కాబోతోంది. నిన్ను అనుసరించిన వారికి నాశనం తప్పదు. అందరూ వారి స్థానాలకి వారు వెళ్లడం మంచిది అని జరగబోయే ప్రళయం గురించి హెచ్చరించింది. సతీదేవి దేహత్యాగం గురించి గణాలు శివుడికి చెప్పినంతనే శాంతమూర్తిగా ఉన్న శివుడు భగ్గున మండిపడి భూమి కంపించేలా పాదతాండవం చేశాడు. శివుడి కోపంలో నుంచి 100 జ్వరాలు రోగాలు పుట్టి సర్వలోకాలను దహించేలా కమ్ముకునేందుకు వ్యాపించాయి. ఆయన జటాజూట ఉత్తర భాగం నుంచి మహాకాళి జన్మించింది. శివుడు భీకరమైన ఉగ్రతత్వంతో మహాకోపంతో ఒక జటను తీసి పర్వతంపైకి క్రోధావేశంతో విసిరికొట్టాడు. అభ్రం లిహాదభ్ర విభ్రమాభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమరభ్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేరండ శుండాభదోర్దండ సాహస్రధృత హేతి సంఘమొప్ప వీక్షణత్రయలోక వీక్షణద్యుతిలోక వీక్షణతతి దుర్నిరీక్షముగు ద్రకచ కఠిన కరాళ దంష్ట్రలు వెలుంగ ఘన కపాలాస్తివనమాలికలును దనర నఖిలలోక భయంకరుడగుచు వీరభద్రుడు దయించ మారటరుద్రుడగుచు. ఒక మహాభైరవ రావం నుంచి సకల లోకాలకు భయం కలిగించే రెండవ రుద్రుడిగా వీరభద్రుడు ఉదయించాడు. ఆయన నల్లని శరీరంతో భగభగమండే వెంట్రుకలతో 1000 బాహుదండాలలో అసంఖ్యాకాలైన ఆయుధాలు పట్టి చండ ప్రచండ మార్తాండిలా ఎర్రటి కళ్లతో రంపాల్లాంటి కోరలతో భయంకరంగా ఉన్నాడు. వీరభద్రుడు శివుడికి వినయంగా నమస్కరించి ఆజ్ఞ ఇవ్వండి, ఏం చెయ్యాలి అని రౌద్రంతో ఊగిపోతూ అడిగాడు. శివుడు ప్రసన్నుడై, ఓ యుద్ధ విద్యా విశారదుడవైన భుజపరాక్రమశాలి, నా ప్రమథగణాలకంతటికీ సేనానివై వెంటనే వెళ్ళి యజ్ఞాన్ని నాశనం చేసి దక్షుణ్ణి సంహరించు. బ్రాహ్మణ తేజం అజేయమని సందేహించకు. దధీచి మహర్షి మాటలను వినకుండా దక్ష యజ్ఞాన్ని చూస్తున్న వారు బ్రహ్మ విష్ణువైన పడగొట్టి యజ్ఞభూమిని భస్మం చెయ్యి అన్నాడు. వీరభద్రుడు అడ్డులేని మహావేగంతో భూమి అదిరిపోతూ పాదాలకు తొడిగిన మణులు తాపిన అందెలు ఝళం ఝళమంటూ మ్రోగుతుండగా యముణ్ణి సైతం అంతం చేయగలిగిన వాడి శూలాన్ని ధరించి వెంటనే వీరభయంకరులైన కోట్లాది గణాలతో 10,000 సింహాలు లాగుతున్న రథంలో బయలుదేరాడు. ఆయన వెంట నవదుర్గలతో కూడిన మహాకాళి భూతగణాలతో ఆయుధాలు ధరించి యజ్ఞస్థానానికి వచ్చింది. దక్షుడి ఎడమ కన్ను, చెయ్యి, తొడ అదిరాయి. సూర్యుడు అనేక రంగులలో మండుతున్నాడు. నక్కలు ఊళలు పెట్టాయి. దిక్కులన్నీ ధూళితో నిండాయి. సుడిగాలులు వీచాయి. మహావేగంతో వస్తున్న వీరభద్రుని సైన్యం కాళ్ల తొక్కిళ్ల చేత రేగిన ధూళికి కమ్మిన ఉత్తరపు దిక్కును యజ్ఞశాలలోని సభ్యులు దక్షుడు చూసి, అబ్బా, ఎంత భయంకరమైన కారుచీకటో! కాదు, కారుచీకటి కాదు, రేగిన దుమ్ము, కాదు కాదు, ప్రాణహారణ వాయువులా అనుకుంటూ భయపడ్డారు. వివేకం కోల్పోయారు. దక్షుడు విష్ణువుతో, హరి, యజ్ఞం నీ స్వరూపమే కదా, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. విష్ణువు, దక్ష, శివుణ్ణి అవమానించి తిరస్కరించావు. జరగబోయే వినాశనాన్ని ఆహ్వానించింది కూడా నువ్వే. నీతో పాటు నేను కూడా కర్మఫలం అనుభవించాలి. నేను కూడా శివద్రోహం చేశాను. పూర్వం కాలభైరవుడు బ్రహ్మతలని నా ముందే నరికేశాడు. ఇప్పుడు రుద్రుడి ఆగ్రహంతో ఏం చేయనున్నాడో అన్నాడు నారాయణుడు. దేవతలకి రుద్రగణాలకి పోరు మొదలయ్యి బృహమహర్షి మంత్రజాలం బానే పనిచేసి
గణాలపై దేవతలు విజయం సాధిస్తున్నారు అనుకునేలోపే వీరభద్రుడు మహా త్రిశూలాన్ని ధరించి వచ్చి గణాలకి అండగా నిలిచాడు. దిక్కులన్నీ దద్దరిల్లి బీటలు వారే విధంగా ఉరిమినట్లుగా గంభీరంగా అట్టహాసం చేస్తూ తన వాడి అయిన గొప్ప కోరల గాతాలతో నక్షత్ర మండలాన్ని నేలరాలుస్తూ తన భయంకరమైన చేతులతో దగదగ మెరిసే రకరకాల ఆయుధాలను ధరిస్తూ ప్రచండ కోపంతో ప్రళయ నాట్యం చేస్తూ సర్వాన్ని సంహరించాడు. వరుస పెట్టి శుక్రుణ్ణి, అగ్నిని, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, వరుణుణ్ణి, వాయువుని, యముణ్ణి, దేవతలని, రాక్షసులని వదిలిపెట్టలేదు. దేవతలు, ఋషులు విష్ణువుని కాపాడమని ప్రార్థించారు. శివుడికి వ్యతిరేకంగా ఇక్కడికి వచ్చిన ద్రోహి మిమ్మల్ని కాపాడగలడా అని విష్ణువుని ప్రశ్నించాడు వీరభద్రుడు. దానికి విష్ణువు, వీరభద్ర, దక్షుడు నా భక్తుడు, యజ్ఞానికి రమ్మని పిలిచాడు. నేను శివుడిలానే భక్తికి లొంగుతాను కాబట్టే వచ్చాను. దీనిలో ద్రోహం ఉంటుందా? ఇప్పుడు నిన్ను అడ్డుకుంటాను, ఏం జరగాలో అదే జరుగుతుంది అనేసరికి వీరభద్రుడు, హే విష్ణు, నువ్వు నా స్వామికి ప్రియుడివి అని నాకు తెలుసు. ఇక్కడ ఘర్షణకు అనుకూలంగా ఉంటున్నాను. నిన్ను ఎదిరించాలని నాకు లేదు అంటూ విష్ణువుని అడ్డుకునేందుకు సిద్ధమయ్యాడు. విష్ణువు పాంచజన్యుడయ్యి విష్ణుగణం పుట్టించాడు. వారందరినీ భస్మం చేసి విష్ణువుపై కూడా పరాక్రమం చూపిస్తున్న వీరభద్రుణ్ణి ఎదుర్కోలేక విష్ణువు, కొందరు దేవతలు వారి స్థానాలకు వెళ్లిపోయారు. తన స్వామికి జరిగిన అవమానాన్ని, సతీదేవి దేహత్యాగాన్ని గుర్తు చేసుకుని యుద్ధభూమిపై దొరికిన దేవతలను, ఋషులను హింసించినా శాంతపడలేదు వీరభద్రుడు. పూర్వం దక్షుడు శివుణ్ణి నిందించినప్పుడు కన్నుగీటిన భృగుడి కన్నులను నంది పెకలించడం చూసి పూషుడి దంతాలను బలభద్రుడు రాలకొట్టాడు. భృగువు మీసాలను పీకేశాడు. యజ్ఞవేదికను ధ్వంసం చేశాడు. భయంతో దాక్కున్న దక్షుణ్ణి వెతికి ఖడ్గంతో అతని తల నరకాలనుకున్నాడు. కాని అతని యోగశక్తి వలన అది వీలు కాకపోయేసరికి దక్షుడి గుండెపై 2 కాళ్లతో తొక్కి చేతితో తల పట్టుకుని అగ్నిహోత్రంలోకి విసిరేశాడు. అది చూసిన బ్రహ్మకి పుత్రశోకం కలిగి దేవతలతో శివుణ్ణి శరణు వేడేందుకు వెళ్ళాడు. శివుడు సతీవియోగంతో కుమిలిపోతున్నాడో ఏమో, ఉగ్రరూపంలో దహించే జ్వాలాగ్నిలా ఉన్నాడేమో అనుకుని వెళ్లిన దేవతలకి అక్కడ కైలాసంలో మహాయోగాత్మక వటవృక్షం కింద శివుడు జ్ఞానముద్రలో ప్రశాంతుడై కనిపించాడు. సతీదేవియే ఆదిశక్తి. ఇంతమంది దేవతలకు, ప్రజాపతులకు బుద్ధి చెప్పేందుకు ఆవిడ ఆడిన నాటకమది. తప్పు చేసిన వారిని శిక్షించిన తండ్రి శివుడు అని గ్రహించి దేవతలంతా శివుడికి నమస్కరించి స్తుతించారు. ఓ భక్తజన పోషణ, నీ వంటి మహాత్ములకు మూర్ఖులకు కలిగినట్టు కోపం కలుగదు కదా. విష్ణుమాయకు వసులై కర్మలు ఆచరించేవారు అపరాధం చేసినట్లయితే నీవు క్షమించి వారిని కాపాడాలి కదా. శంకర, నీ ఆజ్ఞతో ఆయుధాల వలన యజ్ఞంలో పాల్గొన్న దేవతలు అవిటివాళ్లై ఉన్నారు. యజ్ఞకర్మలో నీకూ భాగం లభించుగాక. అందరికీ ఆరోగ్యం వచ్చేలా కనికరించమని ప్రార్థించారు. అప్పుడు శివుడు, దేవశ్రేష్ఠులారా, మీరు నాపై కోపాన్ని చూపిస్తే సహిస్తాను, అవమానిస్తే ఊరుకుంటాను. అసలు దక్షయజ్ఞాన్ని నాశనం చేసింది నేను కాదు. ఇతరుల అభివృద్ధి చూసి ఓర్వలేని వారు స్వయంగా భ్రష్టుపడ్డారు. దేవతలందరూ తమ అంగాలని తిరిగి పొందుతారు. దక్షయజ్ఞం పూర్తవ్వాలి అని దక్షయజ్ఞం జరిగిన ప్రదేశానికి స్వయంగా వెళ్లి ఎంతోమంది ఋషులు, పితృదేవతలు, రాక్షసులు దిక్కులేక పడి ఉండడం చూసి కరుణించాడు. దక్షుడెక్కడా అని వీరభద్రుణ్ణి ప్రశ్నించాడు. వీరభద్రుడు దక్షుడి శరీరాన్ని తెచ్చి తలభాగం అగ్నిహోత్రంలో భస్మం అయిందని చెప్పేసరికి ఆ శరీరానికి యజ్ఞ పశువు శిరస్సును పెట్టి యజ్ఞం పూర్తి చేయమని దీవించాడు. పునర్జన్మ పొందిన దక్షుడు పూర్వం రుద్రుణ్ణి ద్వేషించడం వలన కలిగిన దోషాలను పోగొట్టుకుని నిర్మలుడై ఆ శివుణ్ణి స్తుతించాలనుకున్నాడు. కాని మరణించిన తన కూతుర్ని తలుచుకుని కన్నుల్లో నీరు నిండగా సతీదేవి గుర్తుకొచ్చి కంఠం మూగపోయి సిగ్గుపడ్డాడు. దుఃఖాన్ని దిగమ్రింగుకుని, రుద్రా, నీకు అపరాధం చేసిన నన్ను నీవు శిక్షించావా? నాకు శిక్ష కాదు, రక్షగా భావిస్తాను. నేను తత్వజ్ఞానం తెలియని మూర్ఖుణ్ణు. నేను పలికిన చెడ్డ పలుకులనే నీవు మనసులో పెట్టుకోలేదు. మహానుభావుణ్ణి నిందించిన పాపం చేత అధోగతికి పోవలసిన పాపాత్ముణ్ణి నన్ను దయతో కాపాడావు. నీకు తిరిగి ఉపకారం చేయడానికి నేనెంతవాణ్ణి? ఇతరులను అనుగ్రహించే కార్యాల మూలంగా కలిగే ఆనందాన్ని నీవు పొందుదువుగాక అన్నాడు.
అప్పుడు విష్ణువు, ఇంద్రాది దేవతలు శివుణ్ణి పరమభక్తితో నమస్కరించారు. వారి భక్తికి కరుణించిన సదాశివుడు, ఓ ప్రజాపతి, ఉపనిషత్తులో అర్థం చేసుకున్న జ్ఞానులు నన్ను పొందుతారు. నువ్వు కేవలం నీ కర్మతో సౌఖ్యాన్ని కావాలనుకున్నావు. నేను ఆత్మను, స్వయం ప్రకాశుణ్ణి. నా మాయని స్వాధీనంలో ఉంచుకుని సృష్టి స్థితి లయలం చేస్తాను. సృష్టిని అర్థం చేసుకున్న వారికి బ్రహ్మతత్వం, విష్ణుతత్వం తెలుస్తుంది. ఆ రెండూ నాలోనే ఉన్నాయి అని బోధ చేసి దక్షయజ్ఞాన్ని సంపూర్ణం చేయించాడు. అదండి సతీ వృత్తాంతం. లలితా సహస్రనామంలో సతీదేవికి సంబంధించి దాక్షాయని, దైత్యహంత్రి, దక్షయజ్ఞ వినాశిని అన్నారు. ఈ దక్షయజ్ఞం భక్తితో శ్రద్ధతో చదివిన వారికి, విన్నవారికి ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందంటారు. కథలో చెప్పినట్టు శివనామం స్మరిస్తూ శివుడి అనుగ్రహం పొందడమే లక్ష్యంగా ఉన్నవారిని ఆ సదాశివుడు కరుణిస్తాడు. అయితే అన్నిటికీ అతీతుడైన శివుడు అదే యజ్ఞవాటికలో భస్మమైన సతీని గుర్తు చేసుకుని ఎందుకు కుమిలిపోయాడు? ఆ సతీ వియోగ బాధ ఎందుకు కలిగింది? దాన్నుంచి ఎలా బయటపడ్డాడో, భస్మమైన సతీదేహాన్ని విష్ణువు ఎందుకు ఖండించాడో, అవి శక్తిపీఠాలు ఎలా అయ్యాయో వచ్చే వారం చెప్పుకుందాం.